దీన్ని కూడా ట్రైలర్ అంటారా డార్లింగ్ అంటూ కల్కి ప్రభాస్పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మాస్ మహారాజా రవితేజ. మాస్ మహారాజా రవితేజ గురించి అందరికీ తెలిసిందే. చాలా ఫన్నీగా, చాలా యాక్టివ్గా ఉంటూ అందరినీ కూడా ఎంతగానో ఎనర్జెటిక్గా ఊపేస్తూ ఉంటాడు మాస్ మహారాజా రవితేజ. ఇలాంటి రవితేజ గారు మాత్రం ఇప్పుడు ఏకంగా ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తూ అది ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఏమాత్రం ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా కేవలం ప్రేక్షకులని అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేయడమే తన పనిగా పెట్టుకున్నాడు. అలాంటి గొప్ప నటుడు మాస్ మహారాజా రవితేజ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే మరి అలాంటి రవితేజ గారికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసమనే ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ వచ్చినా వెంటనే తెలుసుకోవడం మాత్రమే కాకుండా వీక్షిస్తూ ఎంతగానో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారట. ఈ నేపథ్యంలోనే ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి 2898 AD యొక్క ట్రైలర్ గురించి తెలుసుకొని వెంటనే వీక్షించారట మాస్ మహారాజా రవితేజ గారు. ఇక ఆయన వీక్షించడం మాత్రమే కాకుండా కల్కి ప్రభాస్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ దీన్ని కూడా ట్రైలర్ అంటారా, అంతకు మించిలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపాటి హాలీవుడ్ రేంజ్ సినిమా చూసినట్లుగా నాకైతే అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. అంటే ట్రైలర్లోనే ఇలాంటి ఒక ప్రభంజనాన్ని సృష్టించామంటే సినిమాలో ఇంకెలాంటి ప్రభంజనాల్ని సునామీల్ని క్రియేట్ చేస్తావో అర్థమైపోతుంది. ఓవరాల్గా ఈ యొక్క ట్రైలర్ మాత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ప్రభాస్ కల్కి ట్రైలర్పై కీలకమైన వ్యాఖ్యలు చేశారట రవితేజ గారు.